సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చూస్తే Yeah. ఎంబీబీఎస్కి ఒక క్రేజ్ ఉంది. ఎంబీబీఎస్ అని అంటే గ్యాప్ లేకుండా కంప్లీట్ చేస్తే మీరు అన్నట్టుగా 12 ఇయర్స్లో కంప్లీట్ చేసుకోవచ్చు. లేదు అంటే గ్యాప్ వచ్చిందంటే మీరు అన్నట్టుగా 15 ఇయర్స్ పడుతుంది. అలా కాకుండా ఇప్పుడు ఈ ఫోరెన్సిక్ సైన్స్ కానీ లేకపోతే మీరు చెప్తున్న పారామెడికల్ కోర్సెస్ కానీ వీటి గురించి ప్రాపర్గా పేరెంట్స్ కానీ పిల్లలకి కానీ తెలియదు. వాళ్ళకి ఒక అవేర్నెస్ కావాలి. సో వీళ్ళకి కెరీర్ ఆపర్చునిటీస్ ఫర్దర్గా ఎలా ఉంటాయి అండ్ జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? వండర్ఫుల్ క్వశ్చన్ మేడం. ఈ కెరీర్ ఆపర్చునిటీస్ వచ్చేసి ఇప్పుడు మనం చూస్తున్నాం, చిన్న విలేజ్లో కూడా హాస్పిటల్స్ ఉన్నాయి, నర్సింగ్ హోమ్స్ ఉన్నాయి. ప్రతి చోట నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక్క డాక్టర్ ఉంటే ఒక్క డాక్టర్కు 10 మంది హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్. అది మనం లైవ్ లో కూడా చూడొచ్చు, ఏదైనా హాస్పిటల్ చూడవచ్చు. డాక్టర్ కంటే కూడా వీళ్ళు ఎక్కువ ఉంటారు, నర్సెస్ వీళ్ళంతా కూడా. మీరు చూసే వాళ్ళంతా కూడా అన్ట్రైన్డ్ పీపుల్ మేడం. ఇప్పుడు మనకేందంటే, ఎందుకంటే మన స్టేట్లో ఇంతకుముందు ఉండేది కాదు ఇది. ఇప్పుడు మనకు ఈ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ హెల్త్ కేర్ కోర్సెస్ చేయాలంటే ఏ బెంగళూరుకో, ఏ బాంబేకో, మహారాష్ట్రకో, ఢిల్లీకో, చెన్నైకో పోవాల్సి వచ్చేది. మనకేందంటే ఈ కోవిడ్ తర్వాత ఈ విపరీతమైన పరిస్థితులు ఉండి అప్పుడు మనకు తెలుసుకున్నారనమాట మన యూనివర్సిటీస్ కానీ మన గవర్నమెంట్ కానీ ఈ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ యొక్క ఇంపార్టెన్స్ ఈ కోవిడ్ తర్వాత చాలా ప్రాముఖ్యత వచ్చింది. అంటే ప్రజలకు కూడా ఈ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ అనేవాళ్ళు ఉంటారని ఎవరికి తెలియదు అనమాట. ఇంతకుముందు మామూలుగా డాక్టరే మెయిన్ అనుకునే వాళ్ళం. కాబట్టి ఈ కోవిడ్ తర్వాత అవేర్నెస్ బాగా వచ్చింది మేడం.